బంగ్లాదేశ్‌లో ఒక సంఘటన జరిగింది. ఏ సంఘటన అంటే పచ్చని పొలాలున్నాయి. పచ్చని పొలాలకి ఒక హిందూ అమ్మాయిని గర్భిణి గుంజుకపోయారు. గుంజుకపోయి రేప్ చేసిర్రు. రేప్ చేసిన తర్వాత పిండాన్ని బయటికి తీసిర్రు. పిండాన్ని బయటికి తీసి ముక్కలు ముక్కలు నరికి పారేసిర్రు. పారేసిన తర్వాత మళ్ళా కుట్లేసిర్రు. కుట్లేసి మళ్ళా రేప్ చేసిర్రు. ఇంత ఘోరంగా ఏ ప్రభుత్వమైనా ఎక్కడైనా జరుగుతుందా ఇట్లా? ఇంత ఘోరంగా ఇది ఎక్కడ జరగలేదు. ఇదే ఫస్ట్ అన్నమాట. ఇది జ్ఞానం గాని, ఇంగితం గాని, సిగ్గు గాని, లజ్జ గాని మనసులో ఏం లేదన్నమాట. మోకాళ్ళ ముందు మెదడు వీళ్ళ మోకాళ్ళలో ఉంటుంది మెదడు. అయితే చిన్న బిడ్డని పెళ్లి చేసుకుంటారు, పెద్దమ్మ బిడ్డని పెళ్లి చేసుకుంటారు, సొంత కూతురు పెళ్లి చేసుకుంటారు. అంటే ఎంత శారీరక గుణాలు ఉంటాయి. ఇటువంటి శారీరక గుణాలు అసలు ఎవరు ఉండదన్నమాట. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? బంగ్లాదేశ్ లో ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీసులు ఏం చేస్తారు? అసలు కఠినమైన శిక్షలు ఉన్నాయా లేవా? ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మా ప్రభుత్వం మేము మా ప్రభుత్వం కాదు, మేము ఏమైనా చేస్తాం, మేము ఏమైనా చేస్తాం, ఎవరు పీకలేరు అని అంటారన్నమాట. అని అంటే మనం ఏం చేయాలి? మనం కూడా ఏదో ఒకటి చేయాలి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.